ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామిని. ఇక బిజినెస్ అప్డేట్స్ కి వస్తే గనక ఈ రోజు అయితే గురునాయక్ జయంతి సందర్భంగా ఇవాళ స్టాక్ మార్కెట్లకు సెలవు. ట్రేడింగ్ తిరిగి రేపు యథావిధిగా కొనసాగుతుంది. అదేవిధంగా నిన్న విదేశీ మార్కెట్ల సంకేతాలతో దేశీయ మార్కెట్లు డీలా పడ్డాయి. ఇక ఓవరాల్ గా అసలు మార్కెట్లు లాస్ట్ వీక్ ఎలా ఉంది, ఏంటి, ఈ వీక్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ తెలియజేయడానికి ప్రెజెంట్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు అయితే ఉన్నారు. వారితో అయితే మాట్లాడదాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రత్నాకర్ గారితో అయితే మాట్లాడొచ్చు. ముందుగా అయితే మనం రత్నాకర్ గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ మరి చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి అనిపిస్తుంది, అంటే వాటితో పోలిస్తే ఈ వీక్ ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా Q2 పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ వెరీ పాజిటివ్ అండి. మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్స్ అంటే యావరేజ్ ఎర్నింగ్ మోర్ దెన్ 10% రిఫ్లెక్ట్ చేస్తారు. రెవెన్యూలో 14% గ్రోత్ చూపెట్టిందండి. అంటే ఆల్ కంపెనీస్ విచ్ హావ్ గివెన్ ద రిజల్ట్స్. సెకండ్, మీరు మన జిఎస్టీ చూసుంటే ఫస్ట్ టైం 2 లక్షల కోట్లు దాటింది. మీకు September 22 నుంచి దే రిడ్యూస్ ద జిఎస్టీ చాలా ఆర్టికల్స్ కి. ఈ జిఎస్టీ ఇస్ గోయింగ్ టు అన్ ఇంపాక్ట్ అంటే అది ఇంపాక్ట్ లేకుండా ఇట్ హస్ షోన్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. ఈ రెండు ఏం చేశాయంటే మార్కెట్ సెంటిమెంట్ చాలా బలపరిచిందండి. అయితే మోస్ట్ ఆఫ్ ది ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ని ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఎందుకంటే ఇట్ హెస్ రీచ్ ద పీక్ both on Nifty and NSE. It has reached the peak and last 1 week కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ మీరు చాలా అనలిస్ట్ స్టోరీ చూస్తే ఇంకో 600 to 800 పాయింట్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ చాలా మంది చెప్పారు సమ్ ఆఫ్ ది గుడ్ స్టాక్స్ అవైలబుల్ అట్ డిప్స్ రైట్ నౌ, మీరు పర్చేజ్ చేస్తే 10 to 20% గ్రోత్ ఈ క్వార్టర్ లో చూడొచ్చు అనేది అందరి వ్యూ పాయింట్ అండి. ఓకే, అలాగే ఇప్పుడు కొంతమంది కామెంట్స్ రూపంలో కూడా వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు సార్. అదేంటి అంటే మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారండి, హుడ్కో అండ్ హెచ్సిఎల్ టెక్ ఎంట్రీ ప్రైస్ లెవెల్స్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. జనరల్ ఫుడ్కాన్ అండి, హుడ్కో ఓకే సార్. కరెంట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ లో బోత్ ఆర్ గుడ్. హెచ్సిఎల్ టెక్ అండ్ హట్కో అనుకుంటున్నా, ఫుడ్కో ఉండొచ్చు కాకపోవచ్చు. బోత్ ఆర్ గుడ్ ఎంట్రీ పాయింట్స్ టు ఎంటర్. ఎందుకంటే నెక్స్ట్ 3 quarters వీఆర్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ అండ్ ద గ్రోత్ బోత్ ఫర్ దిస్ బిజినెసెస్ అన్నమాట. సో మీరు ఎంటర్ అవ్వండి సార్. బట్ అప్ సైడ్ పొటెన్షియల్ 10 to 20% ఉంటుంది. నాట్ మచ్ ఎక్స్పెక్టేషన్స్ చేయకండి. ఇట్ ఈస్ అ గుడ్ సిచ్యువేషన్ టు లుక్ ఎట్. రైట్ సార్. అలాగే ఒక కాలర్ ఉన్నారు సార్, జనార్దన్ రెడ్డి గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. జనార్దన్ రెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఓలా ఎలక్ట్రికల్స్ 130 లో కొన్నాను సార్. అది లాస్ లో ఉన్నది. దాన్ని యావరేజ్ చేయమంటారా, లేకపోతే ఇంకొకటి టాటా మోటార్స్ షేర్స్ అవి ఎప్పుడు ఇది వస్తాయి సార్ మనకు? అంటే ఇంకా ప్యాసింజర్ ఇవి వచ్చాయి కదా, అవి దాని గురించి కొంచెం క్లారిటీ చెప్తగలుగుతారా సార్? ఓకే, ఓలా ఎలక్ట్రిక్ జరిగిన విషయం ఏంటంటే అండి, దే ఆర్ ద మార్కెట్ లీడర్స్ ఇన్ ఎలక్ట్రిక్ 2-wheelers. అయితే గవర్నమెంట్ ఫేమ్ సబ్సిడీ అని ఒకటి ఇచ్చేది, మీకు ఐడియా ఉందో లేదో. ఫేమ్ సబ్సిడీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆడిట్ చేశారట. సబ్సిడీ ఇచ్చినప్పుడు దే ఫౌండ్ అవుట్ సర్టన్ లూప్ హోల్స్. సెకండ్, వాట్ ఎవర్ దే క్లెయిమ్ విత్ కస్టమర్స్, మా స్కూటర్ అంతా ఇంత అని క్లెయిమ్ చేసినా కూడా ఆ క్లెయిమ్స్ అన్ని కూడా ఎనార్మస్ కస్టమర్స్ కంప్లైంట్ రావటం వలన ఓలా మార్కెట్ షేర్ విచ్ ఇస్ మోర్ దెన్ 50% కేమ్ బిలో 20% అండి. ఇది మార్కెట్ హ్యాస్ సీన్ వెరీ వెరీ నెగటివ్ ఫర్ భావేష్ అగర్వాల్ ఇస్ కన్సర్న్. అందుకని షేర్ హ్యాస్ షాట్ డౌన్ టు 40 rupees ఎట్ పీక్ టు 40. అండ్ కరెంట్ గా అది పడిన తర్వాత టీవీఎస్, ఏతరు, చేతకు, హోండా, బజాజ్ దే ఆల్ హ్యావ్ టేకెన్ ద లీడ్ ఇన్ ద మార్కెట్. దాంతో వీడు ముందరికి వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి చాలా అవస్థపడుతున్నాడు. అండ్ మెనీ అనలిస్ట్ హావ్ రిటర్న్ భావేష్ దగ్గర ఎలాంటి ఐటమ్ లేదు విచ్ విల్ పుష్ ఓలా టు నెక్స్ట్ లెవెల్ అనేది. అంటిల్ అన్లెస్ హీ కమ్స్ విత్ ఎ వెరీ పాజిటివ్ ఆన్సర్ టు ద మార్కెట్ దట్ హీ ఈస్ ఇంప్రూవింగ్ హిస్ మార్కెట్ షేర్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అయితే
ఆపర్చునిటిస్ట్ అనలిస్ట్ గా మీరు చూస్తే దిస్ ఇస్ అ గుడ్ ప్రైస్ పాయింట్. 40-50 ఇస్ అ గుడ్ ప్రైస్ పాయింట్ టు టేక్ వెయిట్. ఎందుకంటే భావేష్ కెన్ నాట్ సిట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఫర్ అ లాంగర్ టైం. డెఫినెట్లీ వాడికి ఇన్వెస్టర్స్ పుల్ చాలా ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పుల్ ఉంటుంది. డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ గ్రోత్ ఆపర్చునిటీ. మీరు దాని మీద నమ్మకం ఉంటే యావరేజ్ చేసుకోండి సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. Coming back to Tata Motors initially was doing well because of the EV launches. All the EVs have done well. But recently, Maruti enter out, other foreign players enter out, BYD enter out. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మార్కెట్ షేర్ ని దెబ్బతీస్తుంది టాటా మోటార్స్ ని. అందుకని దాని గ్రోత్ కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయిందండి. I hope so they will come back, but it is more of a stability period than a faster growth in case of Tata Motors is concerned. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు నెల్లూరు నుంచి సుధాకర్ రెడ్డి గారు కాల్ చేస్తారు. కాల్ తీసుకుందాం. సుధాకర్ రెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఒకటి అకౌంట్స్ డ్రగ్స్ సార్, 2 PGL ఎలక్ట్రానిక్స్ సార్. ఈ 2 లాంగ్ టర్మ్ కోసం చేసుకోవచ్చా? ఓకే పీజీఎల్ మాత్రం మీరు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్. ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో కొద్దిగా హోల్డ్ చేయండి సార్. ఎందుకంటే లాట్ ఆఫ్ పాలసీ చేంజెస్ ఉన్నాయి అక్రాస్ వేరియస్ కంట్రీస్. ఇష్యూస్ ఆర్ గోయింగ్ ఆన్. అట్లీస్ట్ ఒక క్వార్టర్ వెయిట్ చేయండి. దాని క్లియర్ ఇండికేషన్స్ కనుక వస్తే ఐ విల్ రికమెండ్ యూ టు బై ది స్టాక్ ఫర్ ఎ లాంగర్ టర్మ్. అంటే కరెంట్ మార్కెట్ ఈస్ నాట్ షోయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ అండి. కొద్దిగా హోల్డ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చైతన్య గారు కాల్ చేశారు. చైతన్య గారు మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్ రత్నాకర్ గారు నమస్తే అండి సార్. హలో మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. రెండు స్టాక్స్ సార్, స్మాల్ క్యాప్స్. రాజు ఇంజనీర్స్ అని చెప్పి ప్లాస్టిక్ ఎక్స్ట్రూషన్ మెషినరీ మ్యానుఫ్యాక్చరర్, అదొక స్టాక్. ఈ ఆటోమొబైల్ సెక్టార్ కి వాషర్స్, ఈ నట్స్, బోల్ట్స్, ఈ ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్స్ ఈ తయారు చేసేది రత్నవీర్ ప్రెసిషన్ మెటల్స్, రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ అని సార్. ఈ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్? ఓకే, ఆటోకి సంబంధించిన రత్నవీర్ ని మీరు తీసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ కి. ప్లాస్టిక్ ఎక్స్ట్రూషన్ అనేది ఇప్పుడు కమోడిటైజ్ అవటం మూలాన గ్రోత్ కొద్దిగా స్టేబుల్ గా ఉందండి. ద మార్కెట్ అవుట్లుక్ ఇస్ నాట్ సో గ్రేట్. సో దాన్ని అవాయిడ్ చేయండి. రత్నవీర్ మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే ఆటో స్టాక్ గ్రోత్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మచ్ లార్జర్ గోయింగ్ ఫార్వర్డ్. మీరు అందుకనే మీరు ట్రాఫిక్ జామ్స్, రోడ్స్ అన్ని హెవీ అవుతున్నాయి. పర్సనల్ వెహికల్ చాలా మంది కొంటున్నారు. టాక్సీస్ గ్రో అయ్యాయి, కార్స్ గ్రో అయ్యాయి. దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్ స్టాక్స్ టు డూ వెల్ గోయింగ్ ఫార్వర్డ్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 3 to 5 years అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వెంకటరెడ్డి గారు కాల్ చేశారు. వెంకటరెడ్డి గారు అడగండి మీ డౌట్ ఏంటో. సార్ బిఎస్సి కోసం చెప్తారు సార్. బిఎస్సి సార్? అవును సార్, బిఎస్సి ఒకటి, మ్యాథ్స్ ఫార్మా. ఓకే సార్, బిఎస్సి ఈజ్ అ గుడ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ మీరు ఏం చూడొద్దు, లాంగ్ టర్మ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్. ఎందుకంటే ఇండియాలో ఆలిగోపోలి ఉంది కదా, మనకి బిఎస్సి ఎన్ఎస్సి 2 ఉన్నాయి. ఎనీ ఐపీఓ ఇస్ హ్యాపెనింగ్, ఎనీ వాల్యూమ్ ఇస్ హ్యాపెనింగ్, ఈ రెండిట్లోనే అవుతున్నాయి. అండ్ డే బై డే దర్ వాల్యూమ్ గ్రోత్ ఇస్ మచ్ లార్జర్. ఇప్పుడు కరెంట్ కొద్దిగా పడిందంటే ఇట్స్ ఎ గుడ్ డిప్ టు బై బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. బోత్ ఆర్, ఎన్ఎస్సి లేదా బిఎస్సి ఇస్ ఎ గుడ్ డిప్ టు బై. తీసుకోండి సార్ లాంగ్ టర్మ్ కి. షార్ట్ టర్మ్ కి అయితే చూడొద్దు. లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 12 to 24 months పీరియడ్ లో మీరు వెయిట్ చేయగలంటే ఇట్ విల్ గివ్ అట్లీస్ట్ 20 to 25% రిటర్న్ అండి. మీకు వెరీ గుడ్ రిటర్న్ విల్ బి గివెన్. రెండో స్టాక్ ఒకటి అడిగారు, నేను మర్చిపోయాను సార్. నో, గో హెడ్. రైట్ సార్, అలాగే శ్యామ్ గారు అడుగుతున్నారండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. సార్ మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో 2 ఉన్నాయండి. మిడ్ అండ్ స్మాల్ ఒకటి, మిడ్ అండ్ లార్జ్ క్యాప్ ఒకటి. టుడే ఇఫ్ యూ ఆస్క్ మీ, మిడ్ అండ్ లార్జ్ క్యాప్ లో 40% అలొకేషన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో 60% అలొకేషన్ చేయమని చెప్తున్నాము. ఇట్ ఈస్ ఎ డీసెంట్ మిక్స్ విచ్ విల్ డూ వెల్. ఓవరాల్ రిటర్న్ మీకు 10 to 20%, అంటే మోర్ దెన్ ఎఫ్డి రిటర్న్ అయితే ఇస్తుంది. మీరు ఎఫ్డీలో పెట్టుకునే కంటే ఈ స్టాక్స్ లో పెడితే దే విల్ డూ వెల్ అనేది చెప్పగలను. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి సుదర్శన్ గారు కాల్ చేశారు. సుదర్శన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి.
సార్ రేపు ఐఆర్సిటిసి హోల్డ్ చేశారు సార్, లాంగ్ టర్మ్ నుండి పెట్టుకున్నాను నేను. హలో, ఐఆర్సిటిసికి రైట్ సార్, గుడ్ మార్నింగ్. ఐఆర్సిటిసికి ఇబ్బంది ఏంటంటే సార్, వీళ్ళు వందే భారత్ ఎక్స్ప్రెసెస్ లాంచెస్ చేసినప్పుడు దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. దాని తర్వాత వందే భారత్ లాంచెస్ తగ్గింది, అంటే గవర్నమెంట్ వాజ్ ఫోకసింగ్ ఆన్ రైల్వే స్టేషన్ అప్బ్రింగింగ్ లో ఉన్నారు. దాని మీద గవర్నమెంట్ ఫోకస్ లేదు కాబట్టి ఐఆర్సిటిసి డౌన్ అయిందండి. నాట్ ఎ బిగ్ గ్రోత్ ఆర్ నాట్ ఎ స్మాల్ గ్రోత్. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఉండొచ్చా అంటే మేబీ 5 years డౌన్ ద లైన్ ఇట్ విల్ డూ వెల్. కరెంట్లీ నెక్స్ట్ 1 or 2 years ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్ అదర్ దెన్ స్టెబిలిటీ ఇన్ ఐఆర్సిటిసి అండి, unless there is a major news in railways which is going to increase their stock value. రైట్ సార్. అలాగే ఆనంద్ గారు అడుగుతున్నారండి, కళ్యాణ్ జ్యువెలరీ 30% ప్రాఫిట్ లో ఉన్నారంటండి, షుడ్ ఐ యాడ్ మోర్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు సార్. సార్ ఎగ్జిట్ చేయమంటారు, ఎందుకంటే 2 ఉన్నాయి, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ జ్యువెలరీ స్టాక్స్ అన్ని కూడా ప్రాఫిట్స్ ఎందుకు బుక్ చేశాయంటే గోల్డ్ 80,000 కొనింది, 1,20,000 అయింది. అంటే టు దట్ ఎక్స్టెంట్ క్లోజింగ్ స్టాక్ రియలైజ్డ్ వాల్యూ ఆఫ్ ది గోల్డ్ హ్యాస్ గోన్ అప్. ఇన్వెంటరీ వాల్యుయేషన్ గ్రో అవటం వలన వాళ్ళ ప్రాఫిటబిలిటీస్ పెరిగి వాల్యూ పెరిగి దే హావ్ గ్రోన్ వెల్ అండి, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ అదర్ గోల్డ్ స్టాక్స్ కానీ. ఇప్పుడు మొత్తం అనలిస్ట్ అందరూ చెప్పారు గోల్డ్ హెస్ రీచ్ ద పీక్, ఇట్ విల్ కమ్ డౌన్, ఇట్ విల్ నాట్ గో అప్. అంటే నెక్స్ట్ క్వార్టర్ దే ఆర్ గోయింగ్ టు సీ సమ్ మూమెంటమ్ ఇన్ ద స్టాక్ అండ్ ప్రాఫిటబిలిటీ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. అందుకని మీరు సెల్ చేసి వెయిట్ చేయండి సార్, డిప్స్ లో కొనుక్కోండి. యాజ్ ఆఫ్ నో డోంట్ హోల్డ్ ద స్టాక్, సెల్ ఇట్, గుడ్ ఆపర్చునిటీ టు సెల్. రైట్ సార్. అలాగే మరో కాలర్ ఉన్నారు, జనార్దన్ గారు కాల్ చేశారు. జనార్దన్ గారు, రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్కారం సార్, మా దగ్గర ఐనాక్స్ విండ్ ఐఆర్ఎఫ్సి షేర్లు ఉన్నాయండి. ఓకే, అవి పెరిగే అవకాశం ఉందండి, చేసుకోవచ్చా? ఐనాక్స్ విండా సార్, ఐనాక్స్ ఇదో థియేటర్ సార్, ఐనాక్స్ విండ్ అండి. ఐనాక్స్ ఓకే, ఐనాక్స్ విండ్. ఇంకోటి ఏది అడిగారు? ఐఆర్ఎఫ్సి అండి. ఐఆర్ఎస్టి. ఓకే సార్, విండ్ ఎనర్జీకి సంబంధించిన మటుకు మొన్నటి దాకా ఇట్ హెస్ పర్ఫార్మ్ వెల్. సిజనల్ ఎనర్జీ కానీ ఐనాక్స్ విండ్ కానీ దే ఆల్ డిడ్ వెల్. బట్ మీరు రీసెంట్ గా ఎకనామిక్ టైమ్స్ వాటిల్లో చదివితే చాలా మంది అనలిస్టులు ఏం రాస్తారంటే, సర్ప్రైజింగ్, వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ నాకు తెలీదు, న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్, ఈ సోలార్ ప్లాంట్స్, విండ్ ప్లాంట్స్ ఎక్సలెంట్ గా గ్రో అవటం వలన ఇండియా ఇస్ గోయింగ్ టు మూవ్ ఫ్రమ్ పవర్ డెఫిసిట్ టు పవర్ సర్ప్లస్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ద యావరేజ్ ప్రైస్ పర్ యూనిట్ వాట్ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ ఈస్ కమింగ్ డౌన్. అందుకని మనకి పవర్ ఛార్జెస్ పెరగట్లేదు. మీరు అందరు పవర్ ఛార్జెస్ ఎందుకు పెరగట్లేదు అని ఆశ్చర్యపోవడం కారణం అక్కడ ప్రొడక్షన్ పెరగటం, లోయర్ కాస్ట్ లో రావటము. సో గవర్నమెంట్ నో నీడ్ టు మేక్. ఐ హోప్ APSCB అండ్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఈస్ మేకింగ్ ప్రాఫిట్స్, ఎంప్లాయీస్ ఆర్ గెటింగ్ గుడ్ మనీ. సో ఈ కన్సిడరేషన్ లో ఫ్రమ్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విండ్ గానీ ఎనర్జీ గానీ కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది సార్ వాల్యుయేషన్ వైజ్. కరెంట్లీ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దెమ్, దట్స్ వాట్ ఐ కెన్ సే. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ చూడదు. షార్ట్ టర్మ్ నెక్స్ట్ 1 year ఇట్ మే డూ వెల్. లాంగ్ టర్మ్ వీ డోంట్ నో. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లుకింగ్ ఫర్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ బిల్డ్ చేసుకుంటే అలాంటి కంపెనీస్ కి లాట్ ఆఫ్ వాల్యూ ఉందండి. రైట్. ఐఆర్ఎస్టీ గురించి అడిగారు సార్, ఐఆర్ఎస్టీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. థ్యాంక్ యూ. రత్నాకర్ గారు, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. మేము ఓలా ఎలక్ట్రిక్ ఉంది కదండి, అది 70 rupees లో కొన్నామండి. ఇప్పుడు 50 rupees వచ్చింది. హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా? రత్నాకర్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేయరా? సారీ నేను అంటున్నాను, హోల్డ్ చేయండి సార్, యావరేజ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ హాస్ బీన్ బీటెన్ దెమ్ డౌన్ వెరీ డ్రాస్టికల్లీ. ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫేమ్ ఇష్యూస్, కస్టమర్ ఇష్యూస్ రిజల్టింగ్ ఓల్డ్ మార్కెట్ షేర్ కమింగ్ డౌన్. I am hoping he will do something different in coming days. At least 1 or 2 quarters లో భావేష్ will come back positively అని. బట్ అనలిస్ట్ వ్యూ ఏంటంటే ఇప్పుడు దాన్ని ల్యాప్టాప్ కొద్ది కష్టమైన విషయం, కానీ దర్ ఈస్ సమ్ పాజిటివ్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్ అంటున్నారు. మీరు యావరేజ్ చేసుకొని వెయిట్ చేస్తే సార్ ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. టాటా కమ్యూనికేషన్స్ రాడిగో కేటల్ లెవెల్స్ ఎక్కడ దాకా వెళ్తుంది, అమ్ముదాం అనుకుంటున్నాం అండి.
సార్ టాటా కమ్యూనికేషన్స్ ఇంకా పెరుగుతుంది సార్, నో నీడ్ టు సెల్. ఇప్పుడు 3,000 రూపీస్ లో ఉంది కదా, ఇట్ విల్ గో అప్ టు 3,500 అనుకుంటున్నాము, బికాస్ దే హ్యావ్ దట్ మార్కెట్ లీడర్షిప్ అండ్ అదర్ పొజిషన్. హోల్డ్ చేయొచ్చు సార్, డోంట్ టేక్ ఎనీ పానిక్ బటన్. ఒకవేళ మీరు ప్రాఫిట్ లో ఉండి బుక్ చేసుకుంటా అంటే నేను ఆల్వేస్ రికమెండ్ చేస్తాను 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుక్ నౌ అండ్ హోల్డ్ బ్యాలెన్స్ అండ్ మేక్ ప్రాఫిట్ వెన్ దే ఆర్ గ్రోయింగ్ బిగ్. దట్స్ వాట్ ఐ విల్ ఆల్వేస్ రికమెండ్ అండి. రైట్ సార్. అలాగే రామాంజనేయులు గారు అడుగుతున్నారండి, అపార్ అండ్ పాలీ క్యాబ్ హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. సార్ పాలీక్యాబ్ హోల్డ్ చేయొచ్చు, డోంట్ సెల్ ఇట్. ఇట్ ఈస్ అ గుడ్ మార్కెట్ ఆపర్చునిటీ. ఈ సెగ్మెంట్ బాగా గ్రో అవుతుంది. అపైర్ ఇండస్ట్రీస్ మాత్రం ఓవరాల్ క్యాపెక్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. మేబీ మీకు 1 or 2 quarters కొద్దిగా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ పికప్ అండి. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ స్టాక్, నాట్ ఏ షార్ట్ టర్మ్ స్టాక్ టు లుక్ ఎట్ ద మూమెంటమ్ బేస్డ్ గ్రోత్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, అనంతపురం నుంచి ఈశ్వర్ గారు కాల్ చేశారు. ఈశ్వర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం సార్. మేము ఆయిల్ ఇండియా దాదాపు 1000 షేర్స్ 480 ఎత్తిసాము. ఓకే, అది ఎట్లా సార్ సెల్ చేసినా లేకపోతే ఉండదు సార్? దాదాపు ఒక 10% మైనస్ లో ఉంది, 480 పడింది సార్. ఇది కొద్దిగా ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ వెల్ అండి, కొద్దిగా హోల్డ్ చేయండి. లాస్ట్ 1 month కూడా డ్రాప్ అవుట్ అండ్ 1.5 month కూడా డ్రాప్ ఇన్ షేర్ ఈజ్ మేజర్లీ బికాస్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ ఇష్యూస్, ఈ రష్యన్ ఆయిల్ ఇష్యూస్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈవెన్ రిలయన్స్ కూడా ఎఫెక్ట్. మీరు అనలిస్ట్ ఆర్టికల్ చూస్తుంటే ఈ రష్యా ఆయిల్ మీద ట్రంప్ పెట్టిన శాంక్షన్స్ రిలయన్స్ మార్జిన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉందంటున్నారు. అందుకని ఓవరాల్ ఆయిల్ సెక్టర్ కొద్దిగా డిప్ తీసుకుంది సార్. ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ రివైవ్ ఇన్ నెక్స్ట్ 1 quarter. ఇది మార్కెట్ అవుట్కమ్, ట్రంప్ ఇండియా ట్రేడ్ డిస్కషన్స్ ఇవన్నీ కనుక పాజిటివ్ అవుతే దిస్ విల్ ఆల్ మూవ్ బ్యాక్వర్డ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. మీరు హోల్డ్ చేయొచ్చు సార్, డోంట్ సెల్. రైట్ సార్. అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారండి, టీసీపీఎల్ ప్యాకేజింగ్ 2000 రూపీస్ దగ్గర కొన్నారంట అండి, ప్రజెంట్ అక్కడ హోల్డ్ చేశారంట. సో ప్లీజ్ ప్రొవైడ్ ద టార్గెట్ లెవెల్స్ ఆర్ షుడ్ ఐ కంటిన్యూ టు హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అని అడుగుతున్నారు. Definitely you can hold for long term అండి, but currently our recommendation is sell the shares, book the profits. Some more dip is going to happen, then you buy back in the dips and hold it అండి. That is what my recommendation. మంచి ప్రైస్ లో ఉంది, మంచి ప్రాఫిటబిలిటీ లో ఉంది, బుక్ యువర్ ప్రాఫిట్స్ అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, ఒంగోలు నుంచి బాబ్జీ గారు కాల్ చేశారు. బాబ్జీ గారు మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. మేడం రత్నాకర్ గారికి మీకు నమస్కారం మేడం. నమస్తే అండి, అడగండి. డెంటా ఎక్స్జేఎస్ ఇండస్ట్రీస్ మేడం. డెంటా DENTA. డెంటా. ఓకే ఎస్జేఎస్. ఓకే డెంటా. ఓకే బాబ్జీ గారు సార్ చెప్పండి. స్టాక్ నేమ్ చెప్పండి. ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్, ఎస్జేఎస్ ఇండస్ట్రీస్. ఈ 2 తీసుకోవాలనుకుంటున్నాను సార్. సార్ తీసుకోవచ్చు, బోత్ ఆర్ గుడ్ స్టాక్స్. కొద్దిగా డిప్స్ వెయిట్ చేయండి సార్, ఎందుకంటే నెక్స్ట్ 1 week కూడా కొద్దిగా మార్కెట్ పడే అవకాశం ఉంది. డిప్స్ లో యూ బై అవుట్, దెన్ యూ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్, యూ విల్ డూ ఏ గుడ్ రిటర్న్ ఆన్ దెమ్ సార్. మీరు వెయిట్ చేయండి, జస్ట్ డిప్స్ లో కొనండి, ఆర్ యూ బుక్డ్ యాజ్ అన్ SIP. అంటే ఈ నవంబర్ లో కొద్దిగా డిసెంబర్ లో కొద్దిలో కొనుక్కుంటే లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 12 to 24 months వెయిట్ చేస్తే యూ విల్ సీ గుడ్ రిటర్న్స్ ఆన్ దెమ్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తారు. శ్రీనివాస్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో. సార్ సిమెంట్ ఎనర్జీ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్ ఈ స్టేజ్ లో? సార్ స్టాక్ మళ్ళీ చెప్పరా? సిమెంట్ ఎనర్జీ సార్. సిమెంట్స్ ఎనర్జీ కరెక్ట్ సార్. ఓకే ఓకే సిమెంట్స్ ఎనర్జీ ఈ లెవెల్లో కొనుక్కోవచ్చు. సిమెంట్స్ ఎనర్జీ లెవెల్లో కొనుక్కోవచ్చు. దేర్ ఈస్ లాట్ ఆఫ్ క్యాపెక్స్ రిక్వైర్మెంట్ ఇస్ దేర్ ఎట్ దిస్ లెవెల్. వాళ్ళ టాప్ లైన్ కూడా బాగా గ్రో అవుతుంది. గుడ్ ఆపర్చునిటీ టు బై. హోల్డ్ ఇట్ ఫర్ 1 year అండ్ సెలెక్ట్ అండి ఇఫ్ యూ సీ 30 to 40% అప్ సైడ్. రైట్ సార్. అలాగే నరేష్ గారు అడుగుతున్నారండి, హెచ్జీ ఇన్ఫ్రా 1500 దగ్గర హోల్డ్ చేశారంట సార్, ఏం చేయమంటారని అడుగుతున్నారు.
ఓకే, హెచ్జి ఇన్ఫ్రా. ఓకే, ఐ థింక్ హీ హాస్ టు యావరేజ్ ఇట్ అవుట్ అండి ఇది ఓవరాల్ గా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గటం మూలాన, వాళ్ళ ఫోకస్ తగ్గటం మూలాన, అండ్ లాస్ట్ ఇయర్ టాప్ లైన్ అండ్ నెట్ ప్రాఫిట్ ట్రిప్ అయింది ఈ కంపెనీకి. బోత్ హ్యావ్ కమ్ వెరీ నెగటివ్ ఫర్ ది స్టాక్. మీరు యావరేజ్ అవుట్ చేసుకొని వెయిట్ చేయగలిగితే యూ విల్ సీ గుడ్ రిటర్న్ అండి. అదర్వైజ్ సెల్ ద స్టాక్ అండ్ లుక్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్స్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, రత్నాకర్ గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఇండిగో అండి, ఇప్పుడు నిన్న రిజల్ట్ వచ్చింది, లాస్ లో ఉంది. ప్లస్ కేఈఏ, రెండు స్టాకుల గురించి అడుగుతున్నాం. ఇండిగో కొనుక్కోవచ్చు సార్, లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ బాగుంది. కరెంట్ బులిష్ బేరిష్ ట్రెండ్ మేజర్ కారణం ఏంటంటే వీళ్ళు ఆపరేషనల్ మెట్రిక్స్ అంటే గవర్నమెంట్ తో కంప్లీట్ అయ్యే ఆపరేషనల్ మెట్రిక్స్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఎయిర్ ఇండియా కూడా వచ్చింది కదా. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ సార్, ఈ క్వార్టర్ మీరు ఇండిగోలో కనుక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే ప్రైజెస్ ఆర్ గోయింగ్ అప్. ఈ డైనమిక్ ప్రైసింగ్ ఇవన్నీ బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇట్ విల్ డూ వెల్ సార్, డోంట్ వరీ, ఇట్ విల్ డూ వెల్. ఇట్ విల్ గో టు 7,000 to 10,000 rupees. కరెంట్ 5,637 లో ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం. ఇది మేము ఒక 20 lakhs మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామండి, లాంగ్ టర్మ్, పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ లో. చెప్పండి సార్. చేయండి సార్, డెఫినెట్లీ. అదే అంటే రికమెండ్ చేస్తారేమో అని దాని గురించి కాల్ చేశాను సార్. అదే నేనేమన్నా అంటే సార్, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ ఇన్ మిడ్ క్యాప్ టు లార్జ్ క్యాప్ స్టాక్స్, ఎందుకంటే మీరు పిల్లల ఎడ్యుకేషన్ అంటారు కాబట్టి గుడ్ కాంబినేషన్ ఆఫ్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈక్విటీ స్టాకింగ్ లో మీరు పెడితే డెఫినెట్లీ, అంటే మీరు ఎఫ్డీలో పెడితే 6% ఈ రోజు ఎఫ్డీ రేట్స్ పడుతున్నాయి. ఈవెన్ పోస్ట్ రోజు లో పెట్టినా కూడా 7-8% లో ఉంది. ఇది మీరు 10 years పీరియడ్ లో యావరేజ్ 12 to 15% చేయొచ్చు. ఒకవేళ అవుట్ పర్ఫార్మ్ చేస్తే 20% రిటర్న్ ఉంటుంది. సో ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ స్టాక్ బేస్డ్ బట్ గుడ్ కాంబినేషన్ ఆఫ్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి సార్. మీరు మ్యూచువల్ ఫండ్ వాళ్ళని పిలిచి అడిగితే దే విల్ గివ్ యూ గుడ్ అడ్వైస్. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు, అవినాష్ గారు కాల్ చేశారు. అవినాష్ గారు అడగండి, రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో. నమస్తే సార్, నా పేరు అవినాష్ సార్. ఎన్ఎస్డిఎల్ 1100 లో ఉంది సార్. అది ఇప్పుడు తీసుకొచ్చారు సార్, ఒక 3 to 4 years హోల్డింగ్ అనుకుంటున్నాను సార్ ఎన్ఎస్డిఎల్. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ డిప్ పాయింట్ అంటే మీకు ఎన్ఎస్డిఎల్ ది. అండ్ తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది రీజన్ ఎన్ఎస్డిఎల్ కి అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ ఐపీఓస్ ఆర్ హ్యాపెనింగ్, మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ ఆన్ టు స్టాక్. డిమాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ మచ్ లార్జర్. బట్ ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే లాస్ట్ 3-4 years ట్రెమెండస్ గ్రోత్ ఇన్ డిమాట్ అకౌంట్స్ మూలంగా ఫాస్ట్ గ్రో అయ్యి ఇప్పుడు గ్రోత్ కొద్దిగా స్టెబిలైజ్ అయింది. ఐ థింక్ పీపుల్ విల్ కమ్ బ్యాక్ ఆన్ ద డిమాట్. స్టిల్ వి రీచ్డ్ ఓన్లీ 22 crores demat accounts. Actively only 6 crores demat accounts are active today. The more and more active they become, they make more and more money, sir. Long term return ki it's a good investment. No need to be worried. రైట్ సార్, అలాగే కుమార్ గారు అడుగుతున్నారు, కోప్రా నెట్ 240 లెవెల్స్ దగ్గర హోల్డ్ చేశారంటండి, యావరేజ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. సార్ ఇప్పుడు కోపాట్ ని మీరు హోల్డ్ చేయండి సార్, యావరేజ్ చేయండి. లెట్ us do average and wait and you will see good results outcome from this stock అండి. యావరేజ్ చేసుకోవటం బెటర్. రైట్ సార్, అలాగే జనరల్ గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా మందికి జనరల్ గా వచ్చే డౌట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది కదండి. జనరల్ గా అసలు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? చాలా మందికి స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు. డబ్బులు పెట్టి చేతులు కాల్చుకోవడం జరుగుతుంది. సార్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 3 years డైరెక్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా డబ్బులు కోల్పోయారు. 1-2 ఎక్కడో దే వుడ్ హావ్ మేడ్ మనీ, బట్ దే వుడెంట్ హావ్ మేడ్ మనీ ఇన్ ఫస్ట్ 3 years. ఒకసారి డక్కా మొక్కలు తిని గుడ్ స్టాక్స్ అసెస్మెంట్స్ ప్రాపర్ గా ఉండి మీరు ఇన్వెస్ట్ చేసి బిలీవ్ చేసి ఉంటే 3rd year to 10th year you will see very good returns అండి. యావరేజ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్
3 to 5 years ఉండి స్టాక్ అనలైజ్ చేసి నమ్మి ఆ పర్టికులర్ సెక్టర్, పర్టికులర్ కంపెనీ, ఫౌండర్ ఎగ్జిక్యూషన్ కేబిలిటీ, క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ చూసి మీరు కనుక పెట్టగలిగితే ఇట్ విల్ డూ వెల్. ఈ చేయటం ఎవరికి రాదు, అందరు కూడా మూమెంటల్ స్టాక్ కోసం చూస్తారు. సో ఐ రిక్వెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ దాన్ గోయింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్ డైరెక్ట్లీ. రైట్, థ్యాంక్ యూ రత్నాకర్ గారు, స్టాక్ మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేస్తున్నందుకు. చూశారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్.